ఓకే ఎంట్రన్స్ చెప్పరా. ఇక్కడ టీవీ వస్తుంది, ఇక్కడంతా డెకరేషన్ కింద లైట్స్ అవన్నీ వస్తాయి. ఇక్కడ సోఫా సెట్ వస్తుంది. అవి రెండు ఈ కిటికీలో ఓపెనింగ్ హింజెస్తో పెట్టిస్తాయి. ఇలా మధ్యలోకి వస్తాయి, కార్నర్కి వెళ్ళాలి. అవునా, ఇదంతా హాల్ ఏరియా. ఇదంతా హాల్ ఏరియా. ఓకే, అది ఓపెన్ కిచెన్. ఇది ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్లో కూర్చున్నారు వీళ్ళందరూ. ఇక్కడ ఫ్రెండ్స్, మీ మమ్మీ ఫ్రెండ్సా? మమ్మీ ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ కూర్చున్నారు. కరెక్ట్, బాగా చెప్పింది. హౌస్ ఓనర్ మా ఫ్రెండ్ అరుణ. ఫ్యామిలీకి పెద్దది. ఓకే, ఇది ఎంత కిచెన్ రా? ఓపెన్ కిచెన్ అన్నది. ఓకే, అటు వెళ్దామే. ఓకే, ఓ ఇదంతా మమ్మీ స్టోరేజ్ యూనిట్. ఇది ఇలా వేస్తే అది నెమ్మదిగా దాని అదే క్లోజ్ అవుతుంది. అవునా, ఇవి మమ్మీ కోసం వెజిటేబుల్స్ అన్ని పెట్టుకోవడం, వెజిటేబుల్ బాస్కెట్స్. ఇంకా అవ్వాలా? ఇక్కడ ఇది ఒకటి ఉంది, బాగుంటుంది రొటేటింగ్ కింద. ఇది ఒకటి రైస్ కోసం. ఇది రైస్ కోసం. ఇది రైస్ కోసం. ఓకే, ఇది ఇలా మొత్తం అంతా మళ్ళీ సెట్ చేసుకోవడానికి. ఇవి ఇక్కడ సెల్ఫ్ వస్తుంది. ఇక్కడ వాటర్ ప్యూరిఫైర్ వస్తుంది. ఇంకా ఆల్రెడీ బిగించాలి. ఓకే, ఈ సింక్ వచ్చేసరికి ఇది డ్రైయింగ్ మ్యాట్ అన్నమాట. జస్ట్ ఫ్రూట్స్ వెజిటేబుల్ మళ్ళీ కడిగేసి ఇక్కడ డైరెక్ట్ పెడితే చాలా ఫాస్ట్ డ్రై అయిపోతుంది. ఓన్లీ వెజిటేబుల్స్ యాడ్ చేసి మొత్తం ఫిషెస్ అన్ని వాష్ చేసుకోవాలి. బాగుంది. యూటిలిటీయా? అక్కడ పెద్ద సింక్ మొత్తం అక్కడ ఇంట్లో కనిపించకుండా ఇక్కడ పెట్టేసి వాష్ చేసుకోవచ్చు. ఇక్కడ వాషింగ్ మిషన్ వస్తుంది. మిషన్ వస్తుందా? ఓకే, ఇక్కడ ఫ్రిడ్జ్ వస్తుంది. ఈ స్పేస్లోనా? ఈ స్పేస్లో ఫ్రిడ్జ్ వస్తుంది. ఓకే, ఇక్కడ అది మిషన్ బట్టలు కూడా మనం వేసుకోవచ్చు. అయితే అక్కడ సామాన్ పెట్టేసుకోవాలి. ఒకసారి ఉండరా. ఇదంతా ఈ వుడ్ వర్క్ అంతా అవ్వాలి కదా? అవునా, ఓహో, అవునా, ఓహో. ఓకే, అయితే ఇంకా అయిపోయినట్టే ఆల్మోస్ట్. అయిపోయింది. కిచెన్ ఏరియా అంతా చూపిస్తారు. ఓకే, అవన్నీ పెట్టుకోవచ్చా? ఓకే, ఇదో బెడ్రూమ్ రా? మాస్టర్ బెడ్రూమ్. ఓకే, బాగుంది. అన్ని స్లైడింగ్ డోర్స్ పెట్టుకున్నారు. బెస్ట్ కదా? దీనికి ఇంకా అవ్వాలా? ఓకే, సీలింగ్ వస్తుంది. ఓకే, ఇది బాత్రూమ్ కదా? వాష్రూమ్. ఇది ఎలాగంటే మధ్యలో డోర్ వస్తుంది. సైడ్ ఓన్లీ స్నానానికి మాత్రమే, ఇటు సైడ్ వాష్రూమ్, మధ్యలో సింక్. అవునా, రెండు సెపరేట్ గా ప్రశాంతంగా ఉంటుంది. దేనికి అదే యూస్ చేస్తా. బాగుందిరా. ఇది షవరింగ్, ఇది వాష్రూమ్, మధ్యలో సింక్. బాగుంది, నైస్. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అంతే కదా? మమ్మీ డాడీ బెడ్రూమ్. ఓకేరా, ద నెక్స్ట్. అవునా, మీ ఇద్దరువా? ఇది కామన్ మీ ఇద్దరికి. ఇప్పుడు ఆ రూమ్కి వెళ్దాం ఒకసారి, పర్లేదు, చూపించు. ఇదే కబోర్డ్స్ ఎక్కువ వస్తాయా? అందరూ కూర్చున్నారా? సూపర్.
సీలింగ్ కూడా ఆల్రెడీ రెడీ అయిపోయింది ఇదంతా. అదే అవును, మీ అందరిదే మనందరిదే ఈరోజు. మొత్తం అంతా లోపల గ్రీన్ అండ్ బ్రౌన్ పెయింట్ చేపిస్తాం. గ్రీన్ గ్రీన్ అండ్ బ్రౌనా? ఓహో, ఫారెస్ట్ ప్రశాంతంగా. అవునా, ఓకే. ఇది ఇంకా వాష్రూమ్ ఇద్దరికి కదా, ఇదేమో అన్నది. ఇక్కడ ఇది ఇక్కడ సెల్ఫ్. దేవుడి గది వస్తుంది. ఆహా. మళ్ళీ ఇక్కడ బే విండో అంటారు దీన్ని. కిటికీకి ఫోటోలు టక్ టక్ స్టిప్ డిస్ప్లే రెండు రావచ్చు కదా. ఇదైతే అన్నయ్య రూమ్. ఇది ఇది బే విండో అంటారు. కింద ఇలా గట్టు వస్తుంది, ఇక్కడే బెడ్ వస్తుంది అన్నది. బెడ్ మీద అంటే అలా దొరకగానే అది గట్టు మీద కూర్చోవాలి. పూజ గదిని బెడ్రూమ్. బే విండో అంటారు. కిటికీ కింద గట్టు వస్తుంది అన్నమాట. ఇక్కడ కూర్చొని చదువుకోవడానికి, ఫోన్ ఆ గ్రీనరీ చూసుకుంటూ చదువుకుంటూ బాగుంటుంది. నిజంగా చాలా బాగున్నావు. ఇదంతా పూజ గది. అన్నయ్యకి యానిమీస్ అంటే బాగా ఇష్టం అన్నమాట. అందుకని చెప్పేసి ఈ టైప్ కబోర్డర్ కూడా చేయించుకుంటాం. ఓకే. స్టిక్కరింగ్ వేయించేసుకుంటాం. ఇక్కడ స్టిక్కరింగ్. ఆడికి ఇష్టమైన ఒక హీరోది స్టిక్కరింగ్ వేయించేసుకుంటాం. ఇదంతా ఇలా చేసుకున్నాడు అయితే. అన్నయ్య రూమ్ లోనే అందరికంటే ఎక్కువ లైట్ వస్తుంది. ఇక్కడ లైట్స్ వస్తాయా? దేవుడి వాళ్ళు వస్తాం. మమ్మీ ఇంకా చేయించుకుంటారు. ఇక్కడ దేవుడి గది. ఇక్కడ వస్తుంది. ఓకే. ఇవాళ మార్నింగ్ ఎన్ని గంటలు దిగారు? 4 అలాగా. వ్రతం కూడా. ఓకే. బావా, నేను ఉదయం నుంచి ఉన్నది. నిన్న వచ్చావా? అదేనే ఇక్కడ ఓపెన్ ఏమో తీలేదే.